బాబాయ్ పిఠాపురానికి కాబోయే ఎమ్మెల్యే ఎవరంటారు? పవన్ కళ్యాణ్ అండి. ఉమ్. ఎందుకు ఆయన అవుతారు? ఆయన అవుతాడని సింపుల్గా చెప్తారేటండి. ఇంకా పవన్ కళ్యాణ్ నెగ్గపోతే ఇంకెవరు నెగ్గుతారండి ఇక్కడ? పక్కా ఇది ఈ పిఠాపురం అంటే ఏంటండి, డబ్బులు ఇచ్చుకొని నియోజకవర్గం కదండి ఇది. పిఠాపురం అంటేనే దద్దరు వెళ్ళిపోయి నియోజకవర్గం. ఎన్నో నియోజకవర్గాలు చూస్తారు కానీ ఈ పిఠాపురం మాత్రం ఒక్కసారి అస్సలు డబ్బు తీసుకున్నా ఓట్లు మాత్రం వేయరండి. అంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ₹1,00,000 ఇవ్వడానికి కుటుంబానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి. ₹1,00,000 ఇచ్చినా ఎంత ఇచ్చినండి పిఠాపురాన్ని సెంటిమెంట్ అండి. పవన్ కళ్యాణ్ నెగ్గించాలని ఇప్పుడు కదండి 2019లో అనుకున్నామండి. ఆయన ఇక్కడ రాకపోవడంలో వేరే వేరే చోటు పోటీ చేశారు. కానీ ఆ రోజే అక్కడికి వచ్చి పోటీ చేసి ఉంటే ఖచ్చితంగా పిఠాపురాన్ని నెగ్గినండి ఆయన. పిఠాపురాన్ని ఒక్కసారి నమ్మారంటే మాత్రం గెలిపించి తీరే అవకాశాలు పిఠాపురం ఉంటుందండి. సెంటిమెంట్ అండి ప్రతి ఊళ్ళకి అందరికీ. ఇక్కడ ఉన్నదే బందరకం ఎక్కువ ఉంటుందండి పిఠాపురం. కులం మతం ఎవరికేమి ఉండదండి, అందరూ కూడా భావాలతో ఉంటారు. పవన్ కళ్యాణ్ గెలాలని ఇప్పుడు 1,00,000 ఓట్లు ఇలాగ మెజార్టీ చెప్తున్నాం, భారీ మెజార్టీ మీద ఖచ్చితంగా గెలుతాడండి మాకు అందరికీ ఉంటుందండి. ఏ ఊరైనా చేరండి, ఏ గ్రామాన్ని చేరండి, టౌన్లే కదండి. పిఠాపురం వారు 1 సైడ్ అండి, దుగ్గాడు వారు 1 సైడ్ అండి, ఇలా చిత్రాడు వారు 1 సైడ్ అండి. ఇవన్నీ కూడా తిరిగినాయండి మేమంతా. ఎక్కడ చూసినా అందరూ ఇంకా వీళ్ళ వాళ్ళని ఎవ్వరూ లేరండి, వారు 1 సైడ్ అండి. ఎలసను పవన్ కళ్యాణ్ని ఎత్తి పరిస్థితిలో టచ్ చేసే నియోజకవర్గం వాళ్ళ తరం కదండి. ఆయన ఖచ్చితంగా 100కి 100% గెలుతాడండి పవన్ కళ్యాణ్. ఎర్రవాడ గ్రామం అండి. ఆయన గెలడం వల్ల అండి పిఠాపురం మంచి డెవలప్మెంట్ అవుతుందండి. కొన్ని ఆయన ఫ్యాక్టరీలు కానీ కంపెనీలు కానీ ఆయన స్వతంత్రంగా ఏ కేంద్రం నుంచో నిధులు తెచ్చి ఇక్కడ ఏర్పాటు చేయగలటండి. ఈ చుట్టుపక్కల గ్రామం వాళ్ళందరూ కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుకున్న కుర్రోళ్ళందరూ కూడా ఏదో తాతకాలం జాబు ఏర్పాటు చేసుకుని పిఠాపురం నియోజకవర్గంలో బతకగలరండి. గ్రామ స్థాయిలో ఇంకా చాలామందికి ఇళ్ల స్థలాలు రాలేదండి. అసలు వాళ్ళకి ఇళ్ల స్థలాలు లేవండి. పేదవర్గంలో ఉన్న వాళ్ళు ఇవాళ అద్దె కొంపలో ఉంటున్నారండి. ఉన్నవాడికి ఇళ్ల స్థలం వచ్చిందండి. వాడి ఇల్లు కొంప కట్టుకుని పక్కన స్థలం అందులో చోటు సంపాదించాడండి. ఇవాళ కూడా పేదవర్గంలో వాడికి ఎవ్వడికే లేదండి. కార్యకర్తలు వైఎస్ఆర్ కార్యకర్తలు చేసే పని ఏంటంటే అండి, ఫ్రెండ్షిప్గా ఇళ్ల స్థలాలు రాయించేసుకుని పేదవర్గంలో ఉన్నవాడికి ఎవరికి ఇళ్ల స్థలం లేదండి. మీ ప్రాంతంలో ఇలా జరిగిందా? మా ప్రాంతంలో ప్రతి దిక్కున ఉందండి. మా ప్రాంతంలో ఖచ్చితంగా మాకు కాపాడింది కాబట్టి మాకు ఇళ్ల స్థలాలని ఇచ్చారండి. మాకు ఇలాగ నరసింహాపురం ఎర్రవాడ మధ్యలో ఇలాగ నచ్చినసాపురం గంగానగరం అనే ఏరియా ఉందండి. అక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చారండి. ఇళ్ల స్థలాలు ఇచ్చి మామూలుగా కొలిసి ఇచ్చి పెట్టేశారు. కానీ ఇల్లు ఎవరికే ఇవ్వలేదండి పాపం. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు వచ్చి వంగ గీత గారు వచ్చి మీకు కడేసి ఇచ్చేస్తాం, 2 సెంట్లు 2 సెంట్లన్నర స్థలాలు ఇచ్చేస్తాం, మీకు కడేసి ఇచ్చేస్తాం, మమ్మల్ని గెలిపించండి అని చెప్తున్నారండి. 5 సంవత్సరాలు ఉందండి ఆవిడ వచ్చి గెలిచి ఎంపీ. 5 సంవత్సరాలు పెట్టి నుంచి పిఠాపురం నియోజకవర్గంలో కనిపించలేదండి వంగ గీత గారు. గత ప్రజారాజ్యం పార్టీలో ఎమ్మెల్యే గారు అవ్వారండి. అప్పుడు అభివృద్ధి చేశారన్నదే వంగ గీత గొప్పతనం కదండి. ఆ ఏళ్ళ చిరంజీవి గారు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల నిధులు తెచ్చి ఇవ్వడం వల్ల ఆ నిధులు డెవలప్మెంట్ చేసిన వల్ల గీత గారికి పేరు వచ్చింది. మన చిరంజీవి గారికి కొత్తపల్లిలో కానీ ఆ మత్స్యకార ప్రాంతాల్లో స్కూల్ డెవలప్మెంట్లు కానీ అన్నీ నేనే చేశాను, రోడ్లు కాలువలు అని చెప్పేసి అంటున్నారు కదా. అది ఎవరి సొమ్మండి? చిరంజీవి గారు ఇచ్చారు అప్పుడు. ఎవరైనా కానీ అవునండి, చిరంజీవి గారు ఇచ్చారండి. చిరంజీవి గారు అప్పుడు 18 మంది ఎమ్మెల్యేలని కాంగ్రెస్లో విలీనం చేసినప్పుడు 18 ఎమ్మెల్యేలకి కాంగ్రెస్ పార్టీలోంచి బోలని డబ్బులు చిరంజీవి గారు తెచ్చి వీళ్ళకి ఎమ్మెల్యేలకి ఇస్తే ఇక్కడే కాదండి, మన పిఠాపురమే కాదండి, పక్కన ఉన్న పెద్దాపురం కూడా మన పంత మోహన్ గాంధీ గారు కూడా అలా డెవలప్మెంట్ చేశారు, కన్నబాబు గారు కూడా అలా డెవలప్మెంట్ చేశారండి. అప్పట్లోని చిరంజీవి గారు ఇచ్చిన నిధుల వల్ల అండి వీళ్ళ గొప్పతనం అండి. మరి ఇప్పుడు వంగ గీత గారు అంటూ ఉన్నారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని, మరి డెవలప్మెంట్ అయిపోయింది కదండి. అక్కడ ఉన్న వాళ్ళు ఇచ్చినప్పుడు ఇలా చేయగలుగుతారండి. వంగ గీత ఇప్పుడు చేస్తాను రేపు చేస్తాను అనేది ఏమి ఉండదండి, ఇక్కడ చేసేది ఏమి ఉండదు. కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు రావడం వల్ల నిజంగా మనం ఈ పిఠాపురం నియోజకవర్గం అంటే ఎక్కడ ఎవరికి కూడా తెలియదండి. ఈరోజు తెలిసిందండి, ఢిల్లీ లెవెల్లోకి వెళ్ళిందండి పిఠాపురం అంటేని. ఇవాళ కొంచెం కూడా అవుతుందండి. చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా డెవలప్మెంట్ అవుతాయండి. కొత్తపల్లి మండలం, గొల్లపల్లి మండలం, పిఠాపురం మండలం మంచి అభివృద్ధి అవుతుందండి. సామాన్యుడు కూడా బతికే రోజు
ఈ పిఠాపురం ఏర్పడుతుందండి. మరో పక్కనున్న కాకినాడ లాంటి ఈ పిఠాపురం చూస్తామండి మేము. పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా గెలిపించుకుంటామండి. ఇలాంటి నాయకుని వదులుకుంటే మాకు చాలా నష్టపోతామండి. మనం చాలా జ్ఞానంతో ఇలాంటి నాయకుడు ఇక్కడ మనల్ని నమ్మొచ్చాడండి పవన్ కళ్యాణ్. పిఠాపురం ప్రజలు నమ్మొచ్చాడండి. ఆ నిజంగా మేము ఆ నమ్మకాన్ని మేము చూపెడతామండి. పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి ఖచ్చితంగా పంపుతామండి. ఆయన స్వేచ్ఛగా హ్యాపీగా పవన్ కళ్యాణ్ గారి అసెంబ్లీకి మేము పంపే మార్గం మాదండి. మేము ఖచ్చితంగా ఆయన కోసం మేము పనిచేస్తామండి. అంతే. థ్యాంక్ యూ